హే హాయ్ నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 16 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. యూ స్టూపిడ్ అంటూ వర్ష వాడి మీద చెయ్యెత్తడంతో వాడు వర్ష చేపట్టుకొని ఇప్పుడు కొట్టవి ఎలా కొడతావో అంటూ బిందు వాడిని ఆపడానికి చూస్తూ ఉంటే తనని రెండో వాడు పట్టుకొని నవ్వుతూ ఉండగా అప్పుడే రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతాడు వరుణ్. హీ లీవ్ మై హ్యాండ్ అంటూ వర్ష వాడి ఉక్కు పిడికిల్లో నలుపుతూ ఉన్న తన చేతిని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే వాడు ఇంకా గట్టిగా వర్ష చేతిని నొక్కి పట్టుకొని ఏంటి డార్లింగ్ ఇందాక తెగ వాగుతున్నావు, ఇప్పుడను ఏమంటావో అంటూ వెకిలిగా నవ్వుతూ అరే బావా చూడరా దీని చెయ్యి ఎంత స్మూత్గా ఉందో, పాప సున్నపిండితో స్నానం చేస్తుంది అనుకుంటా, అందుకే నున్నగా మెరిసిపోతుంది. రేయ్ వదలరా అంటూ తన చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాడు బలంగా చేతిని నొక్కడం వల్ల ఎర్రగా కందిపోయి ఉన్న తన చేతిని చూసి నొప్పి పుట్టడంతో ఏడుస్తూ ఉంటుంది వర్ష. ఇప్పటి వరకు ఝాన్సీ రాణిలాగా ఎగిరేవు కదా పాప, అప్పుడే ఏమైంది ఇలా ఏడుస్తున్నావు అంటూ వర్ష హ్యాండ్ని తన పెదాల మీద ఉంచుకొని లీక్ చేస్తూ వంకరగా చూస్తాడు. రెండో వాడు వర్షాని అదోలా చూస్తూ రే మామ దీని చెయ్యి ఇంత స్మూత్గా ఉంటే బుగ్గలు ఇంకెంత స్మూత్గా ఉన్నాయో అంటూ వెకిలిగా నవ్వగాని ఇంకా లేట్ ఎందుకు బావా కానివ్వు అంటూ వర్ష ఎటూ కదలకుండా రెండు చేతులు పట్టుకొని రెండో వాడి వైపు నవ్వుతూ చూస్తాడు. రే మీకు చావు రాసి పెట్టిందిరా, అందుకే వర్షాన్ని టచ్ చేశారు, అయిపోయారు మీరు, మీకు ప్రాణాల మీద ఏ మాత్రం భయం ఉన్నా వర్షాను వదిలేయండి అంటూ బిందు అరుస్తూ ఉన్నా వాళ్ళు బిందు మాటలు ఏమీ పట్టించుకోకుండా బిందుని ఒకడు వర్షాన్ని ఇద్దరు టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చూడ్డానికి బలంగా ఎత్తుగా రౌడీల్లా కనిపిస్తూ ఉండడంతో రెస్టారెంట్లో ఉన్న అందరూ వాళ్ళకి భయపడి జరిగేది చూస్తూ ఉన్నారే తప్ప ధైర్యం చేసి ఆపడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. రెండో వాడు వర్ష బుగ్గల మీద తన పెదాలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉండగా వాడి మెడ పట్టి వెనక్కి లాగి కడుపులో పంచిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చి జరిగేది చూసిన వరుణ్ని చూసిన బిందు వరుణ్ వర్షాను పట్టుకున్నవాడు వర్ష హ్యాండ్ని లీక్ చేసి చెయ్యి నొక్కి పట్టుకున్నాడు అని గట్టిగా అరిచి చెప్తుంది. అది విన్న వరుణ్ కోపంగా వర్షాను పట్టుకున్నవాడి వైపు చూడగాని వాడు వర్షాన్ని వదిలి కోపంగా వరుణ్ వైపు వెళ్తాడు. వరుణ్ వాడి గొంతు పట్టుకొని ఒక చెయ్యి వెనక్కి విరిచి వర్షాను పట్టుకున్న వాడి చేతిని పనికి రాకుండా విరక్కొట్టి టేబుల్ మీద ఉన్న నైఫ్ తీసుకొని గాయాలైన చేతి మీదనే ఎక్కడ గ్యాప్ లేకుండా పొడుస్తూ వాడికి బ్రతికుండగానే నరకం చూపిస్తాడు. వాళ్ళిద్దరిని చూసిన మూడో వాడు భయపడి బిందుని వదిలి పరిగెడుతూ ఉంటే వరుణ్ వాడిని పట్టుకుని రక్తం కారేలాగా కొట్టి టేబుల్ మీద కనిపిస్తూ ఉన్న సాంబార్ వాడి మొహం కేసి కొడతాడు. పొగలు కక్కుతూ ఉన్న వేడివేడి సాంబార్ మొహం మీద పడడంతో వాడు గావు కేకలు పెడుతూ అక్కడి ఉన్న వాటర్ మొత్తం మొహం మీద పోసుకున్న నొప్పి తగ్గకపోవడంతో పిచ్చివాడిలాగా అరుస్తూ అక్కడి నుండి బయటకు పరిగెడతాడు. అది చూసిన వర్ష భయంగా వరుణ్ వైపు చూస్తూ ఉంది. వరుణ్ మళ్ళీ వర్షాన్ని కిస్ చేయడానికి వచ్చిన వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి కిచెన్ ఎక్కడా అంటూ సర్వర్ని అడగగానే వాడు భయపడుతూ లెఫ్ట్ సైడ్ సార్ అని చెప్పగానే వాణ్ణి బారా ఈడ్చుకెళ్ళి మరుగుతూ ఉన్న నూనెలో వాడి మొహాన్ని అదిమి వాణ్ణి ఇష్టం వచ్చినట్టు కొట్టి రెండో వాడి కాళ్ళు కూడా విరిచేసి వర్ష వైపు చూస్తాడు. అప్పటికే వర్ష వణుకుతూ ఉన్న వరుణ్ వైపు భయంగా చూస్తూ నిల్చుకుంది. వరుణ్ వర్షాన్ని గమనించకుండా వర్ష హ్యాండ్ పట్టుకొని వాష్రూమ్లోకి లాక్కెళ్ళి హ్యాండ్ ఫేస్ మొత్తం వాటర్తో బాగా కడిగి వర్షాన్ని తీసుకుని బయటకు తీసుకుని వచ్చి మేనేజర్కు జరిగిన నష్టానికి అమౌంట్ ఇచ్చి వర్ష వైపు వెళ్తూ ఉండగా వర్ష కళ్ళు తిరిగి పడిపోతుంది. వర్షాన్ని అలా చూసిన బిందు కంగారుగా వర్ష అంటూ వర్షాను వచ్చి పట్టుకొని తన బుగ్గలు తడుతూ పిలుస్తూ ఉన్న వర్షాలో చలనం లేదు. వరుణ్ వాటర్ గ్లాస్లో ఉన్న వాటర్ వర్ష మొహం మీద స్ప్రింకిల్ చేసినా కూడా తనలో చలనం రాకపోవడంతో వరుణ్ వర్షాన్ని ఎత్తుకొని తన కారు వైపు వెళ్తాడు. వర్షాను బ్యాక్ సీట్లో పడుకోబెట్టి బిందుని స్కూటీలో రమ్మని చెప్పి వర్షాన్ని తీసుకుని హాస్పిటల్ వైపు కార్ టర్న్ చేస్తాడు వరుణ్. బిందు వాళ్ళని ఫాలో చేస్తూనే గోకుల్ మహేష్కి కాల్ చేసి విషయం చెప్పగానే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతూ హాస్పిటల్ అడ్రస్ షేర్ చేయమని చెప్పి స్టార్ట్ అవుతారు. వరుణ్ దగ్గరలోని హాస్పిటల్ ముందు కారు ఆపి అది లాక్ చేయకుండానే వర్షాను రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్లోకి పరుగున వెళ్లడంతో బిందు హాస్పిటల్ నేమ్ చెప్పి కారు లాక్ చేసుకొని స్కూటీ పార్క్ చేసి తను కూడా లోపలికి వెళ్తుంది. వరుణ్ వర్షాన్ని అడ్మిట్ చేయకుండా స్ట్రెచ్చర్ మీద వర్షాన్ని పడుకోబెట్టి తన చేయి పట్టుకొని అక్కడున్న డాక్టర్స్తో గొడవ పడ్డం చూసి ఏమైంది అనుకుంటూ వరుణ్ ఏమైంది అని బిందు కంగారుగా అండ్ అయోమయంగా అడగగానే
లేడీ డాక్టర్స్ అవైలబుల్లో లేరట అంటూ కోపంగా చెప్తాడు. అయితే ఏంటి, వీళ్ళున్నారు కదా, వాళ్ళని చూడమని చెప్పు. నాకెందుకో కంగారుగా ఉంది. అది ఎప్పుడు ఇలా అన్కాన్షియస్ అవ్వలేదు అంటూ టెన్షన్ పడుతూ చెప్తుంది. నో, వర్షుని లేడీ డాక్టర్ని టెస్ట్ చెయ్యాలి అంటూ కరాకంటిగా చెప్పి తన ఎదురుగా ఉన్న డాక్టర్స్ని చూస్తూ 10 మినిట్స్లో లేడీ డాక్టర్ ఇక్కడ ఉండాలి, లేకపోతే మీరు పేషెంట్ అవుతారు అంటూ వార్నింగ్ ఇచ్చి వర్షాన్ని చూస్తూ ఉన్నాడు వరుణ్. వాళ్ళు వరుణ్ని చూసి వీడికి ఏమైనా పిచ్చా అని మనసులో తిట్టుకుంటూ వరుణ్కి భయపడి ఓకే సార్ అంటూ లేడీ డాక్టర్కి కాల్ చేస్తూ అక్కడ నుండి పక్కకు వెళ్తారు డాక్టర్. గోకుల్ మహేష్ రాగానే వాళ్ళకి విషయం చెప్పడంతో వాళ్ళు వరుణ్ బిహేవియర్కి విసికెత్తిపోయి చూస్తూ, రేయ్ ఈ టైంలో నీ మొండి పట్టుదల ఏంటి? వర్షాకేమైనా అయితే తట్టుకోగలవా? అయినా వాళ్ళ పేరెంట్స్కి ఏమని ఆన్సర్ చెప్తావు? నోరు మూసుకొని తనకి ట్రీట్మెంట్ చేయించు అంటూ గోకుల్ వర్ష చేయి పట్టుకోగానే వరుణ్ ఆవేశంగా గోకుల్ గొంతు పట్టుకొని చంపేస్తాను, వర్షాన్ని టచ్ చేస్తే చంపేస్తా, నోరు మూసుకొని దొబ్బై అంటూ అరిచి గోకుల్ వర్ష చేయి పట్టుకున్నాడని వర్ష చేయి ఎర్రగా అయ్యే వరకు వాటర్తో కడిగి వర్ష వైపు బాధగా చూస్తూ ఉన్నాడు. వరుణ్ గోకుల్ని కొట్టడం చూసిన బిందు షాక్ అవుతూ గోకుల్ హ్యాండ్ పట్టుకొని, వరుణ్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇప్పుడు గోకుల్ ఏమన్నాడని వాణ్ణి అలా కొట్టావు? వర్షాను ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటాడు, దానికి ఏమైందో అన్న టెన్షన్తోనే అలా మాట్లాడాడు, దానికే కొట్టాలా అంటూ గోకుల్ని కొట్టాడు అనే బాధలో అది కాస్త కోపంగా మారి అరుస్తుంది. వరుణ్ బిందు వైపు అసహనంగా చూస్తూ ఓన్ సిస్టర్లా చూసుకుంటున్నాడు, కానీ ఓన్ సిస్టర్ కాదు కదా. ఓన్ సిస్టర్ అయినా వర్షుని టచ్ చేయడానికి నేను ఒప్పుకోను. వాడే కాదు, నేను తప్ప నా వర్షుని ఏ మగాడు టచ్ చేయడానికి నేను ఒప్పుకోను. అది వర్షు కన్న తండ్రైనా అంటూ కోపంగా చెప్పి సిస్టర్ అక్కడికి వచ్చి సార్ డాక్టర్ వచ్చారు అని చెప్పడంతో వర్షుని స్ట్రెచర్ మీద రూమ్లోకి తీసుకెళ్లి వర్షుకి ట్రీట్మెంట్ చేసేది లేడీ డాక్టరే అని కన్ఫర్మ్ చేసుకుని జాగ్రత్త అని డాక్టర్కి చెప్పి కారిడార్లో వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. వరుణ్ బిహేవియర్ రోజు రోజుకి చాలా వియర్డ్గా అనిపిస్తూ ఉంటే బిందు కోపంగా గోకుల్ చేపట్టుకొని పదరా వెళ్ళిపోదాం, వరుణ్తో ఇన్ని మాటలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన అవసరం మనకి లేదు, వర్ష ఇంటికి వెళ్ళాక మనం సపరేట్గా వెళ్ళి దాన్ని చూసొద్దాం. వరుణ్ వర్షాన్ని మిస్ అవుతున్నాడనే కదా దానికి తెలియకుండా రెస్టారెంట్కి తీసుకువెళ్ళాను, అది కూడా తనకి అర్థం అవ్వలేదు. అరే వాళ్ళని కలపడానికి నువ్వెంత ట్రై చేస్తున్నావు అనేది కూడా గుర్తు రాలేదు, వర్ష హ్యాండ్ టచ్ చేసావని మరి ఇంతలా రియాక్ట్ అవ్వాలా? బిందు ప్లీజ్, వాడి గురించి తెలిసి కూడా వాడిని రాంగ్గా అర్థం చేసుకోకు. వాడెందుకు వర్ష విషయంలోనే ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, మిగిలిన అన్ని విషయాల్లోనూ వాడు పర్ఫెక్ట్. వరుణ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ అందుకు ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది అని మాత్రం తెలుసు. వరుణ్ ఫాదర్ బిజినెస్ ట్రిప్స్ మీద కంట్రీస్ అలా తిరుగుతూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. వాడు అందుకే ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్నాడు. నేను వచ్చాకే వాడు కాస్త నవ్వడం, అందరితో కలవడం నేర్చుకున్నాడు. వర్ష వాడి లైఫ్లోకి వచ్చాక ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ అందరం దూరం అయితే వాడు మళ్ళీ ఒంటరి జీవితం గడపాలి. వర్ష ఎలాగో వాడితో సరిగ్గా మాట్లాడడం లేదు, నేను కూడా దూరం అయితే వాడు పిచ్చోడవుతాడు, అది నాకు ఇష్టం లేదు, ఏం జరిగినా వాడిని నేను వదలను అంటూ వరుణ్ వైపే వెళ్తాడు. వెళ్తున్న గోకుల్ని చూస్తూ వరుణ్ నిన్ను అన్నిసార్లు తిట్టినా కొట్టినా నీకు వరుణ్ మీద ఏమాత్రం కోపం రావడం లేదా గోకుల్? నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండడం వరుణ్ అదృష్టం అంటూ బుగ్గల మీదకు జారిన కన్నీటిని తుడుచుకొని గోకుల్ వెనకే వెళ్తుంది బిందు. గాయస్, గోకుల్ లాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఉంటే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఎవరు అలా ఉండరేమో కదా. లేదు, నేను ఇంకా ఈ వరుణ్కి భయపడో లేక తను మారుతాడనో వెయిట్ చేస్తూ ఉంటే వర్ష లైఫ్ కంప్లీట్గా స్పాయిల్ అయ్యేలా ఉంది. ఇంకా నేను చూస్తూ ఊరుకోకూడదు. ఏం జరిగినా సరే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా బాబాయ్ నరేష్కి చెప్పేసేయాలి. ఆయనకు చెప్తేనే వర్షకి త్వరగా పెళ్లి చేసి దూరంగా పంపుతాడు. అది జరిగితేనే వర్ష హ్యాపీగా ఉంటుంది. వరుణ్ వర్షకి అస్సలు కరెక్ట్ కాదు. తనతో ఉంటే టార్చర్ తప్ప సంతోషం ఉండదు. వర్ష అన్కాన్షియస్ అయినా లేడీ డాక్టర్ వచ్చే వరకు ఎవరిని ట్రీట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇలాంటి వాడు నా చెల్లికి కరెక్ట్ కాదు. వరుణ్ ఇచ్చిన డబ్బులు త్వరగా రిటర్న్ ఇచ్చేసి వర్షకి వీడి నుండి విముక్తి కలగాలి అని స్ట్రాంగ్గా అనుకొని వర్ష ఉన్న రూమ్ వైపు వెళ్తాడు మహేష్. 20 మినిట్స్ తర్వాత వర్షాన్ని ట్రీట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, దేనికో ఆ అమ్మాయి చాలా భయపడి స్ట్రెస్ భరించలేక అన్కాన్షియస్ అయినట్టుంది,
స్పృహలోకి రావడానికి ఇంజెక్షన్ చేశాను. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. 1 అవర్లో తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్ డాక్టర్. తనని చూడొచ్చా? యా షూర్. కాన్షియస్లోకి వచ్చాక నాకు ఇన్ఫామ్ చెయ్యండి అని చిన్న స్మైల్తో వేరే రూమ్లోకి వెళ్ళింది డాక్టర్. వరుణ్ లోపలికి వెళ్ళగానే మిగిలిన వాళ్ళు కూడా వెనకే వెళ్తారు. బిందు కూడా వెళ్తూ ఉండగా తన చేతిలో ఉన్న వర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో కాసేపు ఆలోచించి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో వర్ష, ఎక్కడున్నారే? ఇంటికి రాండి. లంచ్ చెయ్యరా ఏంటి మీరు? మీ డాడీ ఇప్పటికే నిన్ను 2 సార్లు అడిగాడు. ఇంక తిరిగింది చాలు, ఇంటికి రా. ఆంటీ, నేను బిందుని. వర్షకి కొంచెం టయర్డ్గా అనిపించింది, అందుకే మా ఇంటికి వచ్చాము. ఇందాకే పడుకుంది, అది లేచాక వస్తాము. మీరైతే తినేసేయండి ఆంటీ, మేము బయట తినేసాము ఆల్రెడీ. అందుకే వద్దు అన్నా. సరే జాగ్రత్త బిందు. వర్షాన్ని లేపవాకు, పాపం సరిగ్గా నిద్ర కూడా లేదు 1 వీక్ నుండి. లేచాక రమ్మను, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేస్తుంది మాధవి. అది చూసిన బిందు హఫ్ ఆంటీ నమ్మేసింది, థ్యాంక్ గాడ్ అని రిలాక్స్ అయ్యి తను కూడా లోపలికి వెళ్తుంది. వరుణ్ వర్ష బెడ్ పక్కనే కూర్చొని తన చేతిని పెదాల దగ్గర ఉంచి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని బాధగా వర్ష వైపు చూస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా వర్ష కళ్ళు తెరవడం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వర్ష తన చేతిని కదిలించడంతో వరుణ్ ఆతృతగా వర్షు వర్షు అని పిలుస్తూ వర్ష మొహం వైపు చూస్తూ ఉండడంతో మిగిలిన వాళ్ళు కూడా వర్ష చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. నిదానంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉన్న వర్ష తన ఎదురుగా నిల్చుకొనున్న తన వైపే కంగారుగా చూస్తూ ఉన్న గోకుల్, బిందు, మహేష్ వైపు చూస్తూ నీరసంగా ఒక నవ్వు నవ్వి తన చేయి పట్టుకొని కూర్చొనున్న వరుణ్ వైపు చూస్తూ భయంగా తన చేతిని వెనక్కి తీసుకుని బెడ్ దిగి బిందుకి వెనక్కి వెళ్ళి నిల్చుకుంటుంది. వర్ష బిహేవియర్ చూసిన అందరికీ చిన్నపాటి షాక్ తగులుతుంది. వర్ష బిహేవియర్ వియర్డ్గా అనిపించడంతో వర్షు ఏమైంది, ఎందుకు నన్ను చూసి అలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అలా షివర్ అవుతున్నావు అంటూ వర్ష ముందుకి వరుణ్ వెళ్తూ ఉండగా నో, దగ్గరికి రావద్దు, నువ్వు అసలు మనిషివి కాదు, రాక్షసుడివి. నువ్వు వాళ్ళని టార్చర్ చేసినట్టే నన్ను కూడా చేస్తావు, దగ్గరికి రాకు అంటే టేబుల్ మీద ఉన్న సీజర్స్, థర్మోమీటర్స్, సిరెంజర్స్, ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఏవి చేతికి అందితే అవన్నీ వరుణ్ మీదకి విసురుతూ రూమ్ని డంప్ యార్డ్లాగా చేంజ్ చేయడం చూసి అందరికీ వర్ష బిహేవియర్ చూసి భయాన్ని సృష్టిస్తుంది. అసలు వర్షకి ఏమైంది? ఎనీ గెసెస్? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ అందరూ త్వరగా పెట్టండి ఎపిసోడ్ అని అడుగుతున్నారు. నేను చాలా ట్రై చేస్తున్నాను, నాకు వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది. సో రికార్డింగ్ చేసే టైం కూడా దొరకట్లేదు. ఇంకా టైం తీసుకొని ఈవినింగ్ అలా రికార్డింగ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అలాగా ఎపిసోడ్స్ రిలీజ్ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.